భవిష్యత్తు కింద పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో పూర్తి చేస్తామనే పదం కూడా చెప్పకుండా అవన్నీ కూడా మేము చేస్తా ఉన్నామని చెప్పడం. ఇంకొక విషయం అధ్యక్ష, 28వ పాయింట్లో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియమించామన్నారు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియమించడం అనేది గవర్నమెంట్ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఏ ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించుకోనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించుకోనండి, ఎవరు బెదిరించారు నిరూపించుకోనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. నిరూపించండి. వచ్చా మారడం లేదు. నేను అధ్యక్ష కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ ద మెంబర్. దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. మాట్లాడుతున్నారు మీరు. కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తుల గారికి మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి, హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ యూ. విద్యాశాఖ మంత్రిగా నేను నుంచున్నా. కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని మేము పంపించాం. కూర్చోండి. 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 ప్లీజ్ కూర్చోండి. నేను అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి. కూర్చో. నేను అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడిచ్చాం. కూర్చోండి. దయచేసి కూర్చోండి. ఎవరు బెదిరించారు, ఎవరు భయపడిచారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. 1 minute. ఒక్క నిమిషం. కూర్చోండి. 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 దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి. 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 వైస్ ఛాన్సలర్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు. సామాజిక న్యాయం చేసినాం. అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష. ఎన్ఏఆర్ ప్లానింగ్ ర్యాంకింగ్స్ అధ్యక్ష. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పడిపోయినాయి. గత ప్రభుత్వం. కూర్చోండి. కూర్చోండి. కూర్చో. కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష మీరు మాట్లాడలేదు. ఆయన సత్యదూరం మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్పిన ఎందుకు భయపడుతున్నారు మీరు? చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేను అధ్యక్ష హీ హాస్ టు విత్డ్రా ద స్టేట్మెంట్. ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయంటే అధ్యక్ష. ఓకే, ఎవరు బెదిరించారు చెప్పమనండి. చెప్పండి సార్, చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి. బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పమనండి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా, అనిత గారు ఫోన్ చేశారా, సవిత గారు ఫోన్ చేశారా, సంధ్యారాణి గారు ఫోన్ చేశారా, లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. No, he has to withdraw the statement, అధ్యక్ష. He has to withdraw the statement. గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. గతంలో ఏం చేస్తారు అధ్యక్ష? ఏపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష. మర్చిపోయారా? ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేది. No, he has to withdraw the statement అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. ఈజ్ ద ఛాన్సలర్, ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష?
కి దాడి చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము మొట్టమొదటిగా శాసనమండలిలో అధ్యక్ష దాడి ఎట్లా అవుతుంది అధ్యక్ష ఇది? కూర్చోండి. అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు. ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసిరేశారు. మీరు ఏమనుకుంటున్నారు? అది దాడి అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను దాడి చేయట్లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. ఐఎమ్ ఆస్కింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ద అలిగేషన్. నిరూపించండి. ఎవరు మాట్లాడారో చెప్పండి. ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష. దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష? కూర్చోండి. అంటే మాట్లాడారు మెంబర్స్ కూర్చోండి. దయచేసి మెంబర్స్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్.